ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మొబైల్లో జీమెయిల్ అకౌంట్ కొత్తగా జీమెయిల్ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, మన ఫోటోలు, కాంటాక్ట్, వీడియోస్, ఇంపార్టెంట్ డేటా అనేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నా, మెయిల్ నుండి ఫోటోను, డాక్యుమెంట్లు పంపించాలనుకున్నా అది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ప్రతిదానికి చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తెలుసుకోండి, జాగ్రత్తగా క్రియేట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా మన మొబైల్లో ఈ రకంగా ఫోన్లో జీమెయిల్ అకౌంట్ని అయితే యాప్ను ఓపెన్ చేయండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నెట్ కనెక్షన్ బట్టి అది స్పీడప్ అవుతుందండి. స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. ఇక బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేసినట్లయితే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేయగానే మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఆ వీడియోను స్టార్ట్ చేసేద్దాం. మన మొబైల్లో జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి, అనగా యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఈ రకంగా యాప్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు న్యూ జీమెయిల్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. ఇక న్యూ జీమెయిల్ గూగుల్ అకౌంట్ అది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కొత్తగా జీమెయిల్ అకౌంట్ ఏ రకంగా క్రియేట్ చేద్దామో చూద్దాం. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత పైన మన ఇంటి పేరుతో కానీ లేదంటే మీ పేరుతో కానీ క్రియేట్ చేయవచ్చు. నేను ఆ పేరు అయితే ఇస్తున్నానండి. తర్వాత సర్నేమ్ కూడా పేరు ఇస్తున్నాను. ఎలాగైనా పర్లేదు, ముందు మన ఇంటి పేరు తర్వాత అయినా మన పేరు ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ మన పేరు ఇచ్చి తర్వాత ఇంటి పేరు అని ఇవ్వచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి. ఇక డేటు, మంత్, ఇక ఇయర్స్ కూడా మీరు మెన్షన్ అయితే చేయండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా, మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఓపెన్ చేసి మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చూజ్ యువర్ మెయిల్ అకౌంట్ అని అడుగుతుంది అనమాట. కొత్తగా ఇందులో అది అంటే జనరేట్ చేస్తుంది, 2 రకాల మెయిల్ చూపిస్తుంది. అది మీకు కావాలంటే మీరు క్రియేట్ చేసుకొని అది వాడుకోవచ్చు, లేదంటే కొత్తగా మీరే కనుక క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక మెయిల్ క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ అది కనుక మరి ఉన్నట్లయితే అది ఉందని చెప్తుంది. క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ అది ఆల్రెడీ ఉన్నట్టుగా చూపిస్తుంది. సో కాబట్టి కొత్తగా మనం క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ ఇందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక మూర్తి అనగా గన్ను అని చెప్పేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. దాని తర్వాత ఎందుకంటే స్క్రీన్ షాట్ ఏం తీసానంటే మనకు గుర్తుండడానికి పాస్వర్డ్ ఇస్తున్నాను. మీరు పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దాన్ని కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పాస్వర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి. మర్చిపోయినా కూడా మళ్ళీ కూడా పాస్వర్డ్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు నెక్స్ట్ నొక్కిన తర్వాత కింద వచ్చిన తర్వాత మనకు ఐ అగ్రీ ఎస్ స్కిప్ చేయవచ్చు, లేదంటే అగ్రీ అంటే అగ్రీ నొక్కిన తర్వాత నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఫోన్ అనేది మరోసారి కిందికి వచ్చిన తర్వాత ఐఎమ్ అగ్రీ అని ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో ప్రధానంగా గూగుల్ డ్రైవ్తో లింకప్ అవుతుంది. దీని తర్వాత మన ఫోటోలు అన్నీ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఏదైనా బ్యాకప్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదండి, మెయిల్ ఐడి అయితే కొత్తగా క్రియేట్ చేయడం ఎలాగ అనేది చూసారు కదా. సో మన మొబైల్లో కూడా ఈజీగా అయితే ఈ రకంగా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట కొత్తగా. సో మన ఫోన్లో యూట్యూబ్ సంబంధించి సబ్స్క్రైబ్ కావచ్చు, ఏదైనా క్రియేట్ ఛానల్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సైన్ ఇన్ అవుతే మెయిల్ ఐడి సైన్ ఇన్ అవుతుంది అనమాట. మీరు కనుక ఫోన్లో జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయిందా లేదా అనేది మీకు మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది. అందరూ కూడా గమనించగలరు వ్యూవర్స్ అందరూ. నేను మొబైల్ నెంబర్ యాడ్ చేయకుండా దీన్ని జీమెయిల్ అకౌంట్ను క్రియేట్ చేశాను. ఇందులో మొబైల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిత్రులందరూ కూడా షేర్ చేయండి.